శివుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడి ఆరాధన విభిన్నం. మళ్ళీ అలాంటి మరొక ఉద్యమంతో కూడుకున్న సినిమా. సనాతన ధర్మాన్ని మనం నిజంగా మనసులో నిలుపుకొని భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పిన వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాగా, నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఎప్పుడో తొలి తెలుగు సినిమా 1930లో భక్త ప్రహ్లాద భక్తి ఉద్యమంతో కూడుకున్నదే. దాదాపుగా 100 ఏళ్ళు కావస్తోంది. మళ్ళీ అలాంటి మరొక ఉద్యమంతో కూడుకున్న సినిమా ఇప్పుడు మనం చూస్తున్నాం, అఖండ. గమనిస్తే తెలుగువారు ఎంత ఆర్ద్ర హృదయం కలవారంటే, ఎప్పుడు ఎలాంటి భగవద్భక్తి ప్రేరితమైన సినిమా వచ్చినా, చిత్రం వచ్చినా ఆదరిస్తారు. కార్టూన్లతో కూడుకున్నటువంటి నరసింహ కావచ్చు, లేదా ఛోటా చేతన్ కుట్టి కావచ్చు, 3D సినిమా కావచ్చు, లేదా చిన్నపిల్లలకు బాగా ఇష్టమైనటువంటి చేతికి చిన్న పట్టీ కట్టుకొని, లుంగీ కట్టుకొని, బొట్టు పెట్టుకొని, విమానం కూడా నడిపి, స్కేటింగ్ కూడా చేసి, ఏమన్నా చేసేటటువంటి భోలక్పూర్లో ఉండే చిన్న పాత్ర కూడా కావచ్చు, ఆదరిస్తారు. మంజునాథ కావచ్చు, ఆదరిస్తారు. ఏదైనా భక్తి ఒక ఉద్యమం. శివుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడి ఆరాధన విభిన్నం. అఘోరాలో చూపించింది ఇదే అంశం. సనాతన ధర్మాన్ని మనం నిజంగా మనసులో నిలుపుకొని, ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం పెరుగున తండ్రి అంటే ఆ పరమేశ్వరుడు ఎందుకు రాడు, ఎందుకు రక్షించడు? తప్పక కాపాడతాడు. గమనిస్తే గణపతి, పార్వతి, విష్ణువు, కుమారస్వామి, సమస్త దేవతల అర్చనా విధానాలు వేరే, పరమేశ్వరుడి అర్చనా విధానం వేరే. ఎవరో ఒకరు అన్నారు, మీ ఇంట్లో శివుడిని పూజిస్తారా, మీ ఇల్లు శ్మశానం చేసుకుంటారు అనేసి. అది వ్యక్తిగత అభిప్రాయం, మత ప్రచారానికి సంబంధించిన అంశం. కానీ ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఇలా కోరుకుంటే అలా అందిస్తాడు. ఆ త్రిశూలం 3 చివరలు మన జీవితానికి సంబంధించి గతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, 3ంటికి ప్రతీక, 3 జన్మలకు ప్రతీక. మనం చేసేటటువంటి ఈ పనులన్నీ కూడా తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. సుప్త చేతనావస్థ, కలలో కూడా చేస్తాం, మెలకువగా, నిద్రలో, కలలో, 3ంటికి ప్రతీక. అలాంటి శక్తిని చేతబట్టుకుని మనల్ని కాపాడేటటువంటి పరమశివుడు మన వెనుకే ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మే ఓంకారాయ నమో నమః. శివుడికి రూపం లేదు, లింగ రూపం. ఎటు చూచినా కళ్ళే, ఎటు చూచినా శిరస్సే. అలాంటి పరమేశ్వరుడిని అర్చించినట్లయితే ప్రతి వ్యక్తి సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళే అవుతారు. మంచి సినిమాని ఆదరించడం మన కర్తవ్యం. సినిమా అన్నాక కళలను అమ్మడమే కదా. కళలను కొన్నింటినైనా మనం సనాతన ధర్మంతో ముడిపెట్టి చూచుకుంటే ఆనందం మిగులుతుంది. నిజానికి భగవంతుడు ఇలా ఉంటాడు అంటూ రాజా రవివర్మ చెప్పిన తదుపరి భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పిన వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాగా, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారే కనిపిస్తున్నారు. రాముడైనా పట్టాభిషేకం రాముడే, బాలకృష్ణుడే. శివుడైనా కైలాసమే, బాలకృష్ణుడే. మంచి సినిమా ఆదరిద్దాం, భగవంతుడి దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం, అందరి క్షేమం కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. ఓం నమః శివాయ.